నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతున్న ఇయర్ రింగ్స్ ఇవేనండి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా ట్రెండీగా అండ్ ఫ్యాన్సీ లుక్ లో ఉన్నాయి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి ఇయర్ రింగ్స్ అంతా కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. డీటెయిలింగ్ గా చూద్దాం. స్టడ్ పార్ట్ దగ్గర చూడండి, హార్ట్ షేప్ వచ్చింది. కంప్లీట్ గా సీజర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో సింగిల్ సీజర్ స్టోన్ వచ్చిందండి. కింద చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చింది. కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2 లైన్స్ ఇచ్చారు, వాటిని ప్లేన్ గా ఇచ్చారనమాట. కిందన మనకి ఇంకొక పెద్ద హార్ట్ షేప్ ని అయితే హ్యాంగ్ చేశారండి. దానిలో మనకి కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ హార్ట్ షేప్ మధ్యలో ఇంకొక హార్ట్ షేప్ ని హ్యాంగ్ చేశారనమాట. అది మనకి హాఫ్ ప్లేన్ గా వచ్చి మధ్యలో కంప్లీట్ గా మనకి సీజర్స్ అయితే వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్స్ మాత్రమే. ఇవి మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ వేసుకోవడం ఇష్టపడే వారికి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఇది మీరు పార్టీస్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మనకి చైన్ హ్యాంగింగ్ డిజైన్ లో అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ఫ్యాన్సీ కలెక్షన్ లోకి అయితే వస్తుంది అనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇది సీజర్ స్టోన్స్ లో అయితే ఇచ్చారు. మనం ఇక్కడ డీటెయిల్ గా చూసుకుంటే పైన స్టడ్ దగ్గర సీజర్ స్టోన్ వచ్చిందండి. కింద చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ వచ్చింది. డ్రాప్ షేప్ లో మనకి చూసుకుంటే లైన్స్ లాగా వచ్చాయండి. కంప్లీట్ గా సీజర్స్ ఇచ్చారు. అటువైపు ప్లేన్ గా డిజైన్ ఇచ్చారనమాట. డ్రాప్ షేప్ లో మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్ అంతా మనకి ప్లేన్ గా వచ్చింది. అటు చూసుకుంటే హాఫ్ అంతా సీజర్ స్టోన్స్ లో అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, చిన్న గోల్డ్ బాల్ వచ్చింది. దాని కింద చైన్స్ అయితే హ్యాంగ్ చేశారండి. 3 చైన్స్ వచ్చాయి. వాటి కింద ఇంకొక చిన్న గోల్డెన్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. ఇవి మనకి లైట్ వెయిట్ లో వస్తున్నాయండి. వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు వెస్ట్రన్ వేర్ పైకి, ఆఫీస్ వేర్ పైకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మనకి చూడటానికి ట్రెండీగా ఫ్యాన్సీ లుక్ లో ఉన్నాయి కదండి. డీటెయిల్ గా మనం చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర ఫ్లవర్ పెటల్స్ లాగా ఇచ్చారు. అందులో మనకి ఎనామిల్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న గోల్డెన్ బాల్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఫ్లవర్ అయితే వచ్చింది. వాటిని సీజర్ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారండి. మనకి డైమండ్ అపిరెన్స్ రావడానికి ఈ 2 పెటల్స్ ని మాత్రమే వైట్ గోల్డ్ కోటెడ్ ఇచ్చారనమాట. మధ్యలోని స్క్వేర్ కట్ లోని సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. కింద కూడా మనకి పెటల్స్ లాగా ఇచ్చారండి. మధ్యలో మనకి ఎనామిల్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న గోల్డెన్ బాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద ఇంకొక లీఫ్ ని అయితే హ్యాంగ్ చేశారు. దాని మీద కూడా సీజర్ స్టోన్స్ ఇచ్చి దానిపైన వైట్ గోల్డ్ కోటెడ్ అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ అండి. ఇది మీరు సంగీత్ ఫంక్షన్స్ లో, వెస్ట్రన్ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి పీకాక్ డిజైన్ లో అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఇదంతా ఎనామిల్ ఇచ్చారండి. పీకాక్ పైన ఉన్నదంతా కింద మనకి లీవ్స్ లాగా వచ్చింది కదా, కంప్లీట్ గా ప్లెయిన్ గా అయితే ఇచ్చారు. ఇది మనకి చైన్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, 2 చైన్స్ అయితే వచ్చాయి. ఒక దాని కింద గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేస్తారు. ఇంకొక దాని కింద వైట్ గోల్డ్ బాల్ అయితే ఇచ్చారనమాట. ఇవి మనకి చాలా లైట్ వెయిట్ అండి. జస్ట్ 4 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు డైలీ వేర్ కి, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మనకి డిజైన్ చాలా సింపుల్ గా ఇచ్చారు కదండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. పక్కన చూడండి, లీఫ్ లాగా ఇచ్చారు. కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉంది. దాని పక్కన మళ్ళీ సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద చూస్తున్నారు కదా, చైన్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారనమాట. వాటి కిందనే గోల్డెన్ బాల్స్ ని హ్యాంగ్ చేశారు. ఇవి మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు ఆఫీస్ వేర్ పైకి, రెగ్యులర్ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ డిజైన్ చూడటానికి చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఇస్తున్నారు కదండి. ఇయర్ రింగ్స్ అంతా కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ తో అయితే వచ్చింది. స్టడ్ దగ్గర మీరు చూసుకుంటే ఇవంతా సీజర్స్ అయితే వచ్చాయండి. కింద చూడండి సర్కిల్ షేప్ లోనే ఇచ్చారు, ప్లెయిన్ గా వచ్చిందనమాట. ఇక్కడ మీరు ఈ పెటల్స్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పెటల్స్ అవుటర్ పార్ట్ అంతా మీరు చూసుకుంటే సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలో మనకి ఎనామిల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ వచ్చింది, మధ్యలో సింగిల్ సీజర్డ్ వచ్చింది, చుట్టూ మనకి సీజర్స్ తో అయితే ఫిక్స్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 10 grams మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో పార్టీస్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.